గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలు ఒక్కొక్కటిగా ఫలితాలను ఇస్తున్నట్లే కనిపిస్తోంది. ముందుగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది భారత్. అప్పట్లో దీన్ని వాటర్ వార్ గా పేర్కొన్నారు. శత్రుదేశం పాకిస్తాన్ ఏకపక్షంగా ఒప్పందం నిలిపివేత సరికాదని ఆక్రోశించింది కూడా. అయితే భారత్ అన్నంత పని చేసింది. ఒప్పందం నిలిపివేసిన తర్వాత కీలక డ్యాంల నుంచి, చినాబ్ తదితర నదుల నుంచి నీటిని దిగువకు విడుదల చేయకుండా డ్యామ్ గేట్లను మూసేసింది. అంతేకాదు, పాకిస్తాన్ కు చెప్పకుండానే 2 దఫాలుగా గేట్లు ఎత్తి కిందకు నీటిని రిలీజ్ చేసింది భారత్. దీంతో చినాబ్ నది ఆయకట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ గేట్లెత్తలేదు భారత్. దీంతో చినాబ్ రివర్ పై ఆధారపడ్డ ప్రాంతాల్లో క్రమంగా గగ్గోలు మొదలవుతుంది. ఇక భారత్ నిర్ణయం తీసుకున్న సమయంలోనే పునఃసమీక్షించాలని కోరుతూ ఆపరేషన్ సింధూర్ కు ముందు భారత్ కు లేఖ రాసింది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత మరో 3 లేఖలు రాసిన మాట కూడా మనందరికీ తెలిసిందే. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలను ఒక్కసారి చూస్తే భారత నిర్ణయంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు స్పష్టమవుతుంది. మొదట్లో బీరాలు పలికినా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా అసలు కష్టాలు మొదలయ్యాక ఆక్రందనలు మొదలయ్యాయి దాయాది పాకిస్తాన్ నుంచి. భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖల నుంచి ఈ లేఖలు అందినట్లుగా తెలుస్తోంది. సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్లో తీవ్ర దుర్భిక్షం నెలకొందంటూ గతంలో ఓ లేఖలో పాక్ పేర్కొనడం కూడా గమనించాలి. ఈ విషయమై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాక్ తెలిపింది. సో మొత్తంగా పాకిస్తాన్ ఆటలైతే ఇక సాగవన్నట్టుగానే తెలుస్తుంది. వాటర్ వార్తో పాకిస్తాన్ మన దారికొస్తుందా, అసలు ఏం చేయబోతుంది? మరోవైపు అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్న నీళ్లకు సంబంధించి పాక్ విలవిలలాడుతున్న భారత్పై మాత్రం అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో ఆ ఉగ్రవాదాన్ని ఇంకా పాకిస్తాన్ పాలకులు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఆ ఉగ్ర మూకల చేతుల్లోనే పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది. అక్కడి రైతులను పట్టించుకున్న పరిస్థితులు లేవు, సామాన్యులను పట్టించుకున్న పరిస్థితులు లేవు. తీవ్ర దుర్భిక్షం నెలకొన్న అక్కడ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం విషయంలో కానీ, ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకుల విషయాల్లో కానీ, అదేవిధంగా ఈవెన్ కనీసం ఒక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కూడా దొరకని పరిస్థితులు పాకిస్తాన్లో దాపరించి ఉన్నా, అవతల నిధులు భారీగా IMF నుంచి నిధులు తీసుకొస్తున్నా ఆ నిధులను ఉగ్రవాదులకు, ఉగ్రవాద శిబిరాలకు, మొన్న ఆపరేషన్ సింధూర్ దాడిలో చనిపోయిన ఉగ్ర కుటుంబాలకు చెల్లించారు తప్ప పాక్ ప్రజలపై మాత్రం పాకిస్తాన్ పాలకులు కనికరం చూపట్లేదు. మొత్తంగా పాకిస్తాన్లో ప్రజా తిరుగుబాటు రాబోతుందా అంటే ఖచ్చితంగా ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి దాయాది పాకిస్తాన్ అని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. సో మొత్తంగా భారత్ అప్పుడు నీళ్లు ఆపేయడంతో పెద్ద ఎత్తునైతే చర్చ నడిచింది. భారత్ ఎందుకు నీళ్లు ఆపేస్తుంది, నీళ్లను ఆపటం సరికాదు కదా అంటూ విమర్శించిన నోళ్లు కూడా ఈరోజు మూతపడుతున్నాయి. అంటే భారత దౌత్యం, భారత వ్యూహం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో ప్రపంచ దేశాలు కూడా గుర్తెరుగుతున్నాయి. అంటే పాకిస్తాన్కు నీళ్లను ఆపటం ద్వారా అక్కడి ప్రజలపై కక్ష సాధింపు ఏ రోజు భారత్ చేయదు. ప్రపంచంలో ఏ దేశం ఇబ్బందుల్లో ఉన్నా ఆ దేశాన్ని కాపాడేందుకు, ఆ దేశాన్ని ఆదుకునేందుకు, ఆ దేశానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందన్న విషయం ప్రపంచానికి కూడా తెలుసు. విశ్వ గురువుగా ఎదుగుతున్న టైంలో పక్క దేశంతోనే కాదు, ఏ దేశంతో కూడా భారత్ కవ్వింపులకు పాల్పడదు. ఏ దేశ వినాశనాన్ని కోరుకొని భారతదేశం మనది. భారతదేశాన్ని కర్మభూమి అంటారు. సో ఈ కర్మభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా శత్రువుని శత్రువులాగా చూసే టైం ఉంటుంది. కానీ ఆ శత్రువు కూడా సహాయం అడిగితే అందించే మనస్తత్వం, గొప్ప దార్శనికత, గొప్ప మనస్తత్వం ఉన్న భారతీయులు మొత్తంగా ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్ ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ ఇబ్బంది పెట్టాలని అయితే లేదు. ఖచ్చితంగా ఈ నీటి వార్ అంటే ఈ వాటర్ని ఆపటం ద్వారా కాస్త అక్కడి ప్రజలు పాలకులపై ఒత్తిడి తెస్తారు. ఆ ప్రభావం అనేది పాక్ పాలకులకు తెలియాలనే ఉద్దేశంతోనే భారత్ నీటిని ఆపటం జరిగింది. సో మొత్తంగా ఈరోజు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జగన్మోహన్ మంత్రి గారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ని అడిగి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, మీకు మీ ప్రేక్షకులందరికీ. సార్, మొత్తంగా చూస్తూ ఉన్నాం, వాటర్ వార్ సత్ఫలితాన్ని ఇచ్చినట్టే తెలుస్తుంది. సో మొదటి స్టెప్ కాస్త మనకు అనుకూలంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్లో వాటర్కి సంబంధించి అయితే కొంత ఆందోళన నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అంటే మనకు ఒక 3 నుంచి 4 లేఖలు కూడా వాళ్ళు పంపించారు. ఈ లేఖలపై భారత ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందంటుంది సార్? భారత్ ప్రభుత్వం వైఖరి మొదటి రోజు నుంచి కూడా అండి చాలా క్లియర్ గా చెప్పారు, వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్ అని. అండ్ ఇప్పటిదాకా అయితే పాకిస్తాన్ నుంచి
యాజ్ అ కంట్రీ దేశం నుంచి ఏ పాజిటివ్ యాక్షన్ ఇంతవరకు రాలా. ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ వాళ్ళ రిటరిక్, వాళ్ళ డిక్లరేషన్స్ తప్ప ఇంతవరకు వాళ్ళు అసలు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేసిన మూలాన మనం చాలా కంట్రోల్డ్ గా మనం చేసిన యాక్షన్స్ కానీ మనం చేసిన ప్రతి వైఖరి చూస్తే మంది ఒకలాగా ఉంటే వాళ్ళది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా ఉంటుందండి. వాళ్ళు మనం ఎంత కేర్ఫుల్ గా టెర్రరిస్ట్ బేసెస్, వాళ్ళ మిలిటరీ బేస్, దాని తర్వాత ఎస్కలేట్ అయ్యాక మిలిటరీ బేసెస్ ని అటాక్ చేశామో, వాళ్ళు మటుకు విచ్చలవిడిగా మన రిలీజియస్ సెంటర్స్ ని, మన కామన్ పీపుల్ ని, సివిలియన్ బేసిస్ ని కూడా అటాక్ చేశారు. మన సివిలియన్స్ కూడా చనిపోయారు ఇటువైపు. సో ఐ థింక్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో రీజన్ వై వీ షుడ్ కన్సిడర్ ఎనీ ఆఫ్ దేర్ రిక్వెస్ట్ టిల్ దెర్ ఇస్ వాళ్ళ వైపు నుంచి ఒక సీరియస్నెస్ కానీ, ఒక రెస్పాన్సిబుల్ కంట్రీగా వాళ్ళు ఏ రోజైతే వాళ్ళు బిహేవ్ చేస్తారో అప్పటిదాకా ఐ థింక్ మన గవర్నమెంట్ చాలా ఫర్మ్ గానే ఉంటుంది అనుకుంటున్నానండి. జగన్మోహన్ గారు, ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చూస్తే ఈరోజు ఐక్యరాజ్య సమితిలో కూడా ఉగ్రవాదుల్ని నిర్మూలించడానికి, ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ఆ దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టుగా పాకిస్తాన్ చేతికే మళ్ళా ఉగ్రవాద నిరోధక సంబంధానికి సంబంధించి ఒక వైస్ చైర్మన్ పదవిని కూడా వాళ్ళకి కట్టబెట్టినట్టుగా తెలుస్తుంది. ఏంటి సార్ అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? ప్రపంచ దేశాలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నా ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందంటారు? ఇదంతా మనం అర్థం చేసుకోవాల్సిందండి. ఎవరికి కూడా ఇంకొకళ్ళు ఎదుగుదల ఒక్కోసారి జీర్ణించుకోలేరు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మనం ఇండియా యాజ్ ఎ నేషన్, యాజ్ అ పొలిటికల్ పవర్, యాజ్ అ మిలిటరీ పవర్, యాజ్ ఎ కంట్రీ, అన్ని విధాలన మనం చాలా ఎవరు ఊహించినట్టు మనం ఎదుగుతున్నాం. అండ్ ఆబ్వియస్లీ ఈ పరిణామాలు అక్కడ వాళ్ళు ఊహించలేని పరిస్థితిలో ఉన్నారు, మనం ఎదుగుతున్నాం. కాబట్టి వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చేస్తే మనల్ని కంట్రోల్ చేయగలిగారు అనే అన్ఫార్చునేట్ అప్రోచ్ ఉన్నట్టు కనిపిస్తున్నదండి. లేకపోతే వాళ్ళకి యుఎన్ఎస్సి లో ఇలాంటి పదవి ఇవ్వటం, అది కూడా టెర్రరిజం గురించి దొంగ తాళాలు ఇచ్చినట్టు అని చెప్పి అందరూ అంటున్నారు. ఐ థింక్ ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండి. ఇప్పుడు ఇట్స్ ఓన్లీ ద ఫ్యూ పవర్ఫుల్ కంట్రీస్ విచ్ డు నాట్ లైక్ అవర్ గ్రోత్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత కాలం ఇలాంటి యాక్టివిటీస్ అవుతానే ఉంటాయండి. మనం ఇలాంటి ఈ ఎదురు దెబ్బలు ఫేస్ చేస్తానే మనం వీ హ్యావ్ టు కంటిన్యూ టు గ్రో. మనం ఎంత స్ట్రాంగ్ గా ఫర్మ్ గా ఉంటామో దాన్ని బట్టి ఫ్యూచర్ కూడా డిసైడ్ అవుతుందండి. సార్, మీకు చాలా సుదీర్ఘ అనుభవం ఉంది, ఎన్నో యుద్ధాలను చూశారు, ఎన్నో దౌత్య విధానాలను చూశారు. పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే ప్రతిసారి కూడా మనం విజయం సాధించాం. సో ఈ విజయాన్ని పక్కన పెడితే మీరు అన్నట్లుగా భారత్ ఎదుగుతున్న సందర్భాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా నివ్వెరపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కరోనా తర్వాత ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి చతికిల పెడితే మన దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం పురోగమలోకి వెళ్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు, డైరెక్ట్ గా చెప్పాలంటే అమెరికా లాంటి అగ్రరాజ్యాలకు కూడా మింగుడు పడని అంశంగానే చూడాల్సి ఉంటుంది. ఈ తీవ్రవాదం అనేది ఒక్కటి మనం స్టాప్ చేసుకోగలిగితే ప్రపంచానికి నెంబర్ 1 గా భారత్ ఎదిగే రోజులు త్వరలోనే ఉన్నాయంటారా? ఎలా చూడాలంటారు సార్? లేదండి, మనం దాని నుంచి అన్ఫార్చునేట్లీ కోరిక అయితే ఉంది కానీ మనం చాలా దూరం ఉన్నామండి. ప్రపంచానికి నెంబర్ 1 అవటానికి వీఆర్ వెరీ వెరీ ఫార్ అవే. ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం కంట్రోల్ చేసుకోవాల్సింది విత్ ఇన్ ద కంట్రీ గ్రోత్ ఉన్నప్పటికీ దే ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ మనం ఇంటర్నల్లీ రిజాల్వ్ చేసుకుంటేనే గానీ మనం ఆ దిశకి వెళ్ళే టైం చాలా దూరం ఉందండి. ఎందుకంటే వాళ్ళు కొలాప్స్ అవటం ఒకటైతే మనం మన ఇంటర్నల్ డిఫరెన్సెస్ కానీ మనకి ఉన్న విభేదాలు ఏదైతే మనల్ని ఇంకా ఎదుగుదల దారిలో మనం చూసుకుంటే లాస్ట్ 25-30 years హిస్టరీ చూసుకుంటే చైనా రేస్డ్ అహెడ్ ఆఫ్ us ఇన్ ఆల్మోస్ట్ 2 decades. అసలు మనం దగ్గర కూడా లేము ఆ టైంలో. ఇట్స్ ఓన్లీ నౌ దట్ వీఆర్ ఏబుల్ టు కంపీట్ విత్ దెమ్.
అండ్ మన పాపులేషన్ గ్రాఫిక్స్ కానీ, మన ఎకానమీ కానీ, మన ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ చూసుకుంటే వీఆర్ జస్ట్ టేకింగ్ బేబీ స్టెప్స్ ఈవెన్ నౌ. ఫర్మ్ స్టెప్స్ ఎప్పుడైతే మనం ఫర్మ్ గా తీసుకొని ప్రపంచాన్ని అంతటిని ఇలాంటి ఇప్పుడు యుఎన్ఎస్సి వైఖరి ఉంది. పాకిస్తాన్ ని ఈ స్టేజ్ లో వాళ్ళని టెర్రరిజం గ్రూప్ కి వైస్ చైర్మన్ గా చేయటం, ఇలాంటిది మనం ఆపలేనంత కాలం వీఆర్ నాట్ ఎ సూపర్ పవర్ అండి, వీఆర్ నోవేర్ నియర్, మనం చాలా దూరం ఉంది. నా మీనింగ్ కూడా అదే సార్. అంటే మనం ఒక సూపర్ పవర్ గా ఉంటే తప్ప ఇటువంటివి మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అవునండి, అవును, అబ్సల్యూట్లీ కరెక్ట్. మనతో పాటు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ జాయిన్ అయ్యారు. రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం, చెప్పండి సార్. మొత్తంగా వాటర్ వార్ మీకు తెలియంది కాదు. మొత్తంగా నీళ్లను ఆపేయడం ద్వారా పాకిస్తాన్ అయితే లేఖల మీద లేఖలు రాస్తుంది. ఈ లేఖల ద్వారా మన ప్రభుత్వంలో ఏమైనా చలనం వస్తుందా అంటే ఖచ్చితంగా భారత్ అయితే ఈసారి భీష్మించు కూర్చుంది, పాకిస్తాన్ దిగి రావాల్సిందే అని చెప్పి. సో ఎలా చూడాలంటారు వాటర్ వార్ని? చర్చిస్తాం. ఒకటి టెర్రరిజం ని వాళ్ళు అంతమొందించడం, అందులో భాగంగా మనం ఎప్పుడూ ఇచ్చిన లిస్ట్ లో ఉన్న టెర్రరిస్టులు అందరినీ ఇంక్లూడింగ్ మసూద్ అజార్, రావు గారు సమ్ ఇంటర్నెట్ టాప్ లీడర్స్ ఎవరైతే 26 వెళ్ళాలి. దాని తర్వాత పీవకే ఒకటి ఎలా హ్యాండ్ ఓవర్ రావు గారు ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. నేను మళ్ళీ మీకు టచ్ లోకి వస్తాను. జగన్ గారు మొత్తంగా అంటే భారత్ ఒక సూపర్ పవర్ లేదు. జగన్ గారు ఐఎమ్ ఆడిబుల్? చెప్పండి సార్. చూస్తున్నాను సార్. ఒకవైపు భారత్ ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ ఉంది. రష్యా లాంటి దేశానికి కూడా మనం ఆయుధాలను ఇవ్వబోతున్నామన్న వార్తలు వినిపిస్తున్నాయి. మీరు అన్నట్టుగా ఇందాక మీరు డిస్కస్ చేసినట్టుగా ఏ దేశానికైనా మిలిటరీ పవర్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, ఫైనాన్షియల్ గా చాలా పవర్ఫుల్ గా ఉండాలి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా పాకిస్తాన్ కి అసలు ఆ వైస్ చైర్మన్ పదవి ఇవ్వటాన్ని నిలువరించలేకపోయాము అంటే ప్రపంచ దేశాల్లో ఇంకా మనం బలం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఏ విధంగా అడుగులు పడాలంటారు సార్? ఆ దిశగా అంటే ఒక స్టెప్ తో అయ్యేది కాదండి ఇది. ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ గేమ్. ఐఎమ్ షూర్ మనకున్న లీడర్షిప్ ఇప్పుడు ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ టాప్ నాచ్ అండి. ఈ గ్రోత్ కి ఈ రోజు అసలు మనకి ఇలాంటి డిబేట్స్ అవుతున్నాయి అంటే మన పొలిటికల్ లీడర్షిప్ కానీ, మన బ్యూరోక్రాటిక్ లీడర్షిప్ కానీ ఫెనామినల్లీ వెల్ చేస్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మిలిటరీ లీడర్షిప్ ఆల్రెడీ మన ప్రూవ్ చేసింది వాట్ దేర్ కేపబిలిటీస్ ఆర్ అండ్ హౌ గుడ్ వీఆర్ అనేది ప్రపంచాన్ని మొత్తానికి చాటాం. సో ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద మల్టిపుల్ యాక్షన్స్, వరల్డ్ బ్యాంక్ లో హూస్ ద చైర్మన్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అండి? ఈజ్ అన్ ఇండియన్ or Indian origin. Let's say is an Indian origin. Indian, right? Yeah. No, is an Indian origin person. Is not an Indian citizen. Banga garu. అలాగే టాప్ పొజిషన్స్ లో వరల్డ్ బ్యాంక్ లో కూడా మనోళ్ళు ఉన్నారు. అయినా సరే look at the loans that they have granted to Pakistan and it is unimaginable. Same in IMF, International Monetary Fund lo మన వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఉన్నారు. బట్ nobody is able to really emphatically take a decision and a call on India. Yes, India will be affected. Any voice, we're not asking to do anything which is illegal or not as per procedure, but definitely a voice which will also echo the sentiments of the country అనేది ఇంకా మనం చాలా దూరంగా ఉన్నామండి. For some reason మన వాళ్ళు బయటికి వెళ్ళాక they become very pliable and compliant to reach those positions is my unfortunate observation, which I hope I'm wrong. And I hope they do more along with their own personal careers. I hope they do more for the country. డెఫినెట్లీ సార్. అంటే మీరు చెప్పినట్టుగా ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలకు కూడా సీఈఓలు మన వాళ్లే ఉన్నారు. అంటే దేశంలో ఇంకా ఆర్థిక స్థిరత్వం సంపాదించాలి, గ్రోత్ రేటు పెంచుకోవాలి, కంపెనీస్ కూడా ఇక్కడికి రావాల్సిన అంశాలు ఇవన్నీ ఒక పక్కనైతే ప్రభుత్వం ప్రతిసారి బడ్జెట్ కేటాయించినప్పుడు బడ్జెట్లో రక్షణ రంగానికి ఎక్కువగా కేటాయింపులు చేయాల్సి వస్తుంది. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, అంతకుముందు చూసుకుంటే
చిన్న చిన్న కంట్రీస్, మాల్దీవులు కూడా మనకు దూరం అయిపోయింది, తర్వాత శ్రీలంక, అంటే ఇటు దగ్గరలో ఉన్న దేశాలకు కూడా మనం ఎక్కువగా రక్షణ రంగానికి సంబంధించి నిధులు కేటాయించడం కూడా కొంత వెసులుబాటు లేకుండా పోతున్న పరిస్థితి. చాలా పెద్ద దేశము, మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే ఇక్కడ జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు, ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న దేశం. అభివృద్ధి చెందాలంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఒక సూపర్ పవర్గా ఎదగాలంటే చాలా టైం పట్టే సందర్భాలు. అయినప్పటికీ ఈ ఉగ్రవాదం అనేది ఖచ్చితంగా భారత ఆర్థికత్వానికి లేదంటే మనం అనుకున్న సూపర్ పవర్గా ఎదగటానికి కొంత నిరోధకంగానే మనం చూడాల్సి ఉంటుందా? ఎలా చెప్తారు సార్? రావు గారు ఐఎమ్ ఆడిబుల్? మనం మాకు బాగానే వినిపిస్తుంది. చెప్పండి సార్. మనం చెప్పాల్సింది ఏంటంటే చాలా క్లారిటీ తోటి చెప్తున్నాం. వాళ్ళు ముందర షిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు మళ్ళా షిమ్లా ఒప్పందాన్ని మేము అఫీషియల్ గా క్యాన్సిల్ చేయలేదు, కేవలం చర్చలు జరుపుకుంటున్నాం, మా కొంత మీడియాలో వచ్చింది, అంతేగాని షిమ్లా ఒప్పందం మళ్ళా లాగు ఉందని చెప్తున్నారు. ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి క్లారిటీ లేదని. తర్వాత మనం వాళ్ళలో న్యూక్లియర్ డాక్టరీన్ లో సింధు నదీ జలాల గురించి ఏదైనా గొడవ జరిగితే అది న్యూక్లియర్ వార్ఫేర్ కి దారితీస్తుందని వాళ్ళ డాక్టరీన్ లో స్పష్టంగా ఉంది. కానీ మనం ఎప్పుడైతే న్యూక్లియర్ వార్ఫేర్ డాక్టరీన్ ని వగ్గు చేసామో వాళ్ళకి ఇంకా చర్చలకు దిగక తప్పట్లేదు. కానీ ఆ చర్చల్లో మనం 2 పాయింట్లు చెప్తున్నాం, వాళ్ళు ఒక పాయింట్ చెప్తున్నారు. అవి 2 రైల్వే పట్టాలకి, 2 రైల్వే లైన్ కి 2 పట్టాల కింద ఉన్నాయి. అవి జాయిన్ అయ్యేంత వరకు, ఎక్కడైతే లింక్ అయ్యేంత వరకు మనకేమీ దారి కనిపించట్లేదు. ఈ మధ్యలో కొంతమంది చైనా ఒకవేళ బ్రహ్మపుత్ర నది కానీ, సట్లెజ్ నది కానీ, సింధు నది కానీ ప్రవాహాన్ని ఆఫ్ చేస్తే అది భారత్కి దెబ్బతవుతుందని చెప్పారు. కానీ అది అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే సింధు నది కొంత మాత్రం భారతదేశంలో ప్రవహిస్తుంది, తర్వాత కార్గిల్ ప్రాంతంలో పిఓకే నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. మాక్సిమం ముషీరాబాద్ వరకు మనం ఇండస్ నది మన దగ్గర ఉందనుకోవచ్చు. ఇంకా సట్లెజ్ నది అని అంటారా, చాలా వరకు ఉన్నాయి. కానీ సట్లెజ్ నది వాటర్స్ కూడా చైనా ఏమీ చేయలేదు, ఎందుకంటే వాళ్ళలో వాటర్ ఫ్లో తక్కువ, క్యాచ్మెంట్ ఏరియా మన ఇండియాలో ఎక్కువ. అలాగే బ్రహ్మపుత్ర నది కూడా క్యాచ్మెంట్ ఏరియా మన ఇండియాలో ఎక్కువ ఉందండి, సౌత్ ఆఫ్ హిమాలయాస్ ఎక్కువ, అందువల్ల దానివల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు. కానీ ఇండియాకి, బంగ్లాదేశ్కి ఎస్పెషల్లీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే వాళ్ళు చర్చలకు వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ చిత్తశుద్ధి చూపించుకోవాలనుకుంటే మనం ఎప్పుడూ హ్యాండ్ ఓవర్ చేసిన ఒక లిస్ట్ ఉందండి. హఫీజ్ సయ్యద్ వీళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ చిత్తశుద్ధి చూపించుకుంటే అప్పుడు బహుశా దారి. రావు గారు మీరు చెప్పినట్టుగా వాళ్ళు అసలు అప్పగించటం కాదు, ఉగ్రవాద కుటుంబాలు చనిపోతే అక్కడి పాలకులు, మంత్రులు వెళ్ళి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, వారి అంతిమయాత్రల్లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కూడా ఇస్తున్న పరిస్థితి. ఇంకా వారిలో మార్పు వస్తుంది అనుకోవటం మనం నిజంగా భ్రమే అవుతుందేమో అనిపిస్తుంది. అవునండి, మనం ప్రస్తుతాన్ని చూస్తే భ్రమే అనిపిస్తుంది. కానీ సింధు నది ఒకటి మాత్రం వాళ్ళ దేశంలో ప్రవహించకపోతే మొత్తం వ్యవసాయం, తాగునీరు అన్ని ఎఫెక్ట్ అవుతాయి. అలాగే కేవలం ఇవి ఎఫెక్టే కాదండి, సింధు నది ఎక్కడైతే సముద్రంలో చేరుతుందో కరాచీకి తూర్పు ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా సాలినేషన్ అయిపోతుంది. చౌడు భూములు అంటాం మనం. అవి దాదాపు 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల వరకు వెంటనే 1 సంవత్సరంలో చౌడు భూములు అయిపోయే అవకాశం ఉంది. దానివల్ల అవి అగ్రికల్చర్ కి ఎందుకు ఫ్యూచర్ లో కూడా పనికి రాకుండా పోతాయి. సో వాళ్ళు ఏంటంటే, నన్ను అడిగితే ఏంటంటే, ఏ మాత్రం కామన్ సెన్స్ ఉన్నా కానీ మనం పెట్టిన డిమాండ్స్ కి వాళ్ళు తలవొగ్గాల్సిందే. తలవొగ్గి వస్తే మంచిది, లేకపోతే ఇంకా ఏం జరుగుతుందో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మనం ఆలోచించాల్సి ఉంటుందండి. రైట్. జగన్మోహన్ ఒక సర్ప్రైజ్ చెప్పండి సార్, చెప్పండి, కంటిన్యూ చేయండి. నిన్న ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ వచ్చిందండి మీడియాలో. మథురాలో ఉన్న 1 కోర్ మౌంటైన్ స్ట్రైక్ కోర్ కింద మార్పు చేసినట్టు. అది జమ్మూ కాశ్మీర్ లోనూ పనిచేయచ్చు, లడాక్ ప్రాంతంలో పనిచేయచ్చు, పాకిస్తాన్ కి ఎగ్నెస్ట్ లో కూడా పనిచేయచ్చు. రైట్ సార్. సో జగన్మోహన్ గారు మొత్తంగా చూస్తున్నాం, ఆ మూర్ఖులు అనొచ్చో అనకూడదో తెలియదు, కానీ ఒకవైపు చెప్పాలి అంటే అటు ఆ దేశ ప్రజలను పీడించుకు తింటున్నారు, ఇటు ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అల్లకల్లోలు సృష్టిస్తూ ఉన్నారు. అక్కడి ప్రజలను, కనీసం పాకిస్తాన్లో ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు గోధుమ పిండి, పాలు, పెట్రోల్ కూడా వాళ్లకు దొరకని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మనం నీళ్లను ఆపటం ద్వారా అక్కడి ప్రజల్లో తిరుగుబాటు రావాల్సిందే. ఆ ప్రజల ద్వారా పాలకులపై వ్యతిరేకత పెరిగి అప్పుడు ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? భారత్ వ్యూహం అదేనా? ఎలా చూడాలంటారు?
కూటనీతిలో అన్ని కరెక్టేనండి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. మీరు చెప్పిన 3 యాక్షన్స్ ఇస్ సంథింగ్ దట్ వి షుడ్ మనం యాక్సెప్ట్ చేయాలి. వై నాట్? మనం ఏమి వీఆర్ నాట్ హియర్. వాళ్ళు చేసే ప్రతి తప్పుని శిశుపాలుడు కూడా 100 తప్పులే పర్మిట్ చేశారు. అలాగే పాకిస్తాన్ కి దే కెనాట్ లివ్ ఆన్ నెవర్ ఎండింగ్ బర్త్ ప్యాంగ్స్. విడిపోయాక మేము ప్యూర్ నేషన్, మేము ఇది అది అని చెప్పి వాళ్ళు చెప్పుకునేటప్పుడు ప్రపంచం నుంచి వెళ్ళి ఎలాగోలాగో మీద కింద పడి వాళ్ళు లోన్స్ ఏదే తెచ్చుకుంటున్నారు కదా. లెట్ దెమ్ కంటిన్యూ టు బి ఎ బ్యాంకింగ్ కంట్రీ. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. లెట్ దెమ్ సఫర్. See, this whole thing of మేము చాలా మంచి వాళ్ళము, ఎవడు మమ్మల్ని ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపిస్తాము అనేది ఆ కంప్లీట్ ఫిలాసఫీ అసలు మనకి ఎప్పుడు లేదు. అన్ఫార్చునేట్లీ ఈ ఫిలాసఫీ వాజ్ ఎంబెడెడ్ ఇన్ అవర్ మైండ్స్ బట్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్. This whole thing is less than 100 years story. So let us forget all those things and come back to మన ఒరిజినల్ status of ఎక్కడ వీరత్వం చూపించాలో అక్కడ చూపించాలి, ఎక్కడ మనం కూటనీతి ఉపయోగించాలంటే ఉపయోగించాలి. భారతదేశంగా మనం అందరం ఎదగాలి. అన్నీ ఇంకా వాళ్ళు పాకిస్తాన్ అనుకున్నప్పుడు వాళ్ళతో వాళ్ళు చేసుకోవాలి. ఇఫ్ దే వాళ్ళ ఓన్లీ పర్పస్ హ్యాస్ బీన్ we will ensure India bleeds by 1,000 cuts అని చెప్పి పెద్ద పెద్ద డైలాగ్స్ they have mounted and they continue to do it. అది అన్ఫార్చునేట్ పార్ట్. సో let them try. As on today ఇవాళ మనం ఒక దేశంగా ఎదుగుతున్నాము, ఎవరు ఆపలేరు. అదైతే క్లియర్ గా కనిపిస్తున్నది. డిస్టర్బెన్సెస్ ఉంటాయి అంటారా? ఎస్, డెఫినెట్లీ ఉంటాయి. అండ్ మనం వి షుడ్ ట్రస్ట్ అవర్ లీడర్షిప్. అండ్ మనం ప్రతి పౌరుడు మనం చేయాల్సింది ఎంత చక్కగా చేసుకుంటా వెళ్తే దేశం అంతా ముందుకెళ్తుందండి. రైట్ సార్. సో రావు గారు, మొత్తంగా చూసాం వైస్ చైర్మన్ ఉగ్రవాదుల నిరోధానికి సంబంధించి వైస్ చైర్మన్ నే పాకిస్తాన్ వ్యక్తిని నియమించారు. ఖచ్చితంగా దీని వెనక ఎవరెవరు హస్తం ఉందనేది మనందరికీ తెలిసింది. అంటే ఒక దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టుగా ప్రపంచం అంతా చూస్తూ ఉన్న నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆ బాధ్యతను అప్పచెప్పారు. అంటే ఏ ఉగ్రవాదం అంటే ముందుగా గుర్తొచ్చేది పాకిస్తానే. ఎలా చూడాలంటారు ఈ వ్యవహారాన్ని? అసలు అంతర్జాతీయ సమాజం అంతా ఏం చేస్తుంది? మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 మెంబర్లు పర్మనెంట్ గాను, మిగతా 15 మెంబర్లు టెంపరీ గాను 1 or 2 years కి ఎన్నికవుతారు. ఇందులో ఏమవుతుందంటే అండి, చాలా లాబీస్ పనిచేస్తాయి. ఆ లాబీస్ అమెరికాలో, న్యూయార్క్ లో ఎక్కువగా ఉంటాయి. ఆ లాబీస్ కి వీళ్ళు మనీ హెవీగా పే చేస్తారండి. మంచి పవర్ఫుల్ లాబీస్ కి వాళ్ళు పే చేస్తూ ఉంటారు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే ఇటువంటి ఎన్నిక అవడం చాలా ఈజీ అయిపోతుంది. అది ఒక సాఫ్ట్ వే ఆఫ్ కరప్షన్ అనుకోండి. సో ఇందులో మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక డెడ్ ఆర్గనైజేషన్ కింద ప్రస్తుతం లెక్క. ఇన్ని రోజులు టెర్రరిజం జరుగుతున్నప్పుడు, వాళ్ళు మనం రైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేకపోయారు. FATF లో పాకిస్తాన్ తెచ్చినా కానీ మళ్ళీ తిరిగి బయటకు తీసుకురావడం జరిగింది. అందువల్ల ఏంటంటే మనం సీరియస్ గా తీసుకోకుండా మన ప్రయత్నాలు మనమే చేస్తూ ఉండాలని, అలాగే దీనిపైన ఒక మన రిజాయిండర్ ఇవ్వాలి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కి. అది పెద్దగా ఉపయోగం లేకపోయినా కానీ టెక్నికల్ గా ఒక కమిటీ అంటూ ఉంది కాబట్టి వాళ్ళకి రిజాయిండర్ ఇచ్చి దానిలోంచి తీయించే ప్రయత్నాలు మనం తప్పనిసరిగా చేయాలి. చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఉగ్రవాదులపై భారత్ అయితే పోరాడుతూ ఉంటుంది. రావు గారు, జగన్మోహన్ గారు, ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. భారత్ అయితే అష్టదిగ్బంధనం చేస్తుంది పాకిస్తాన్ని. నీళ్ల విషయంలో కానివ్వండి, ఇంకా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో కానివ్వండి, మొత్తంగా పాకిస్తాన్ భారత్ ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి. సో ఎన్ని రోజుల వరకు ఈ టైం పట్టినా ఈసారి భారత్ అయితే కొంచెం పకడ్బందీగానే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు చైనా, మరోవైపు అమెరికా, వీటన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ మనం పాకిస్తాన్పై మన వ్యూహాన్ని పన్నాల్సిన అవసరం ఎలా చూడాలంటారు? అంటే వీటన్నింటినీ కంట్రోల్ చేసుకొని భారత్ అనుకున్న లక్ష్యం సాధించడం త్వరలోనే నెరవేరే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్లీ అండి. డిస్రప్షన్ ఉంటుంది కానీ చాలా వైపుల నుంచి మనకు డిస్టర్బెన్సెస్ కూడా 10 రకాలుగా రావచ్చు. బట్ ఈ ఇష్యూ అయితే మటుకు డెఫినెట్లీ మనం కరెక్ట్ దిశలో వెళ్తున్నామండి. దీంతో మన అనుకున్న టార్గెట్స్ ఏదైతే ఉందో, టెర్రరిజం అవుట్ సైడ్ అవర్ సాయిల్ ఆపగలిగే శక్తి మన దగ్గర ఉంది.
ఇప్పుడు చేసే ప్రతి అడుగు కూడా చాలా చక్కగా అదే దిశలో వెళ్తున్నదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వివి రావు గారికి, అదేవిధంగా జగన్మోహన్ గారికి డిబేట్ లో పాల్గొని మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా పాకిస్తాన్ని నీటి ద్వారా, వాటర్ వార్ ద్వారా భారత్ దారికి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఉగ్ర భూతాన్ని ప్రపంచం నుంచే తరిమివేయాలన్నది భారత లక్ష్యమైతే ఆ ఉగ్రవాదానికి కూడా కొందరు మద్దతు ఇస్తున్నారు. ఆ మద్దతుదారులను కూడా ఎక్కడికక్కడ నిర్మూలించే దిశగా భారత్ సర్కార్ అయితే అడుగులు వేస్తుంది. సో పాకిస్తాన్ లో ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టడం భారత ఉద్దేశం అయితే కాదు, నీటిని ఆపటం ద్వారా. కానీ అక్కడ పాలకులకు బుద్ధి రావాలంటే ఉన్న ఆప్షన్స్ అన్నింటినీ కూడా భారత సర్కార్ ఖచ్చితంగా ఉపయోగిస్తుంది. ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పటితో అయిపోలేదు. ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఉగ్రవాద భరతం పట్టే వరకు ఆపరేషన్ సింధూర్ ని కంటిన్యూ చేస్తామని కూడా భారత పాలకులు చెప్తున్నారు. పాకిస్తాన్ వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పు రావటం లేదు. పైకి మొసలి కన్నీరు కారుస్తున్నా, లేఖలపై లేఖలు రాస్తూ ఉన్నా పాకిస్తాన్ మాత్రం తన ఆగడాలను ప్రదర్శిస్తూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ పాలకుల చేతుల్లో పాలన అయితే లేదు, అక్కడ ఉగ్రమోకల చేతుల్లోనే పాకిస్తాన్ ఇరుక్కుపోయింది. ఆ ఉగ్రమోకల కబంధ హస్తాల్లో పాకిస్తాన్ నలిగిపోతుంది. ప్రపంచ దేశాల నుంచి నిధులు తెచ్చుకునేది కూడా ఆ ఉగ్రమోకలను రక్షించుకోవటానికే, ఆ ఉగ్రమోకలు ప్రపంచ దేశాలపై దాడి చేయటానికే అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహారం అయితే తయారైంది. సో ఖచ్చితంగా భారత్ బుద్ధి చెప్తుంది. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. నా దేశం ఇంకా ముందు అడుగులు వేయాలి. రానున్న రోజుల్లో భారతదేశం ఏదైతే సమస్య ఉందో, ఉగ్ర సమస్య ఉందో, ఆ సమస్యను త్వరలోనే పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా మేరా భారత్ మహాన్ అనే నినాదము నిత్యము ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. ఆ ఉగ్ర భరతం అయితే మన ఆర్మీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.